హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి 2 కొబ్బరికాయలు పట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి. సో మా వారికి స్వీట్స్ మీద క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయంట, కొబ్బరుండలు చేయమన్నారు. సో నిన్న మాకు ఇక్కడ వెడ్నెస్డే మార్కెట్ అయింది. కొబ్బరికాయలు అయితే పట్టుకొని వచ్చారు. సో కొబ్బరికాయలతో కొబ్బరుండలు చేస్తాను. సో మీకు కూడా చూపిస్తాను రండి. సో ఫస్ట్ కొబ్బరికాయ పీచేది తీసేసి కొబ్బరికాయని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. సో మిక్సీ పట్టించండి. మీకు వీలైతే గ్రేట్ చేసుకోండి. సో నేనైతే మిక్సీ పట్టించేసాను. సో ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుము ఎంత ఉన్నదో మనం ఒకసారి కప్స్తోని కొలుచుకుందాం. మనం కొబ్బరి తురుము ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ బెల్లం తీసుకోవాలండి. కొబ్బరితో మనం ఏది చేసుకొని తిన్నా మన హెల్త్కి చాలా మంచిదండి. సో నాకు ఇక్కడ 2 కప్స్ వరకు కొబ్బరి తురుము వచ్చిందండి. సో ఇప్పుడు మనం బెల్లం తీసుకొని పాకం పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత బెల్లం వేసుకోండి. బెల్లంలో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేటట్టు చూసుకోండి. సో బెల్లం అయితే పాకం రావాలండి. సో చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. సో స్టిక్కీగా ఉండాలి. బెల్లం ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి. కొబ్బరి అంతా ఇలా పాకానికి పట్టేసి దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకో 1 మినిట్ వరకు బాగా కలుపుతూ ఉండాలండి. మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచుకుంటా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా కలుపుతూ దించేయండి. లేదంటే కొబ్బరి ఉండలు గట్టిగా అయిపోతాయి, జ్యూసీగా రావు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వండి. ఇలా చేసుకున్నారంటే మీకు 10 to 15 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి ఈ కొబ్బరి ఉండలు. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో కొబ్బరుండలు చేసుకోండి. ఈ కొబ్బరుండలు డైలీ ఒకటి తింటే మన హెల్త్కి మన హెయిర్కి చాలా మంచిదండి. సో మీ పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో ఇలా చేసి డైలీ ఒక లడ్డు పెట్టండి. మరి పెద్ద సైజులో కాకుండా కొబ్బరుండలు ఈ సైజులో చేసుకుంటేనే బాగుంటాయండి. సో చూసారు కదా, కొబ్బరుండలు రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది, తినాలనిపిస్తుందండి. మీ ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువ ఉంటే మీరు ఏ రెసిపీని ఎక్కువ చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మా ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే నేను ఎక్కువ కొబ్బరుండలు కానీ లేదంటే కొబ్బరన్నం కానీ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు దాచి ఎండపెట్టి ఇక్కడ కొబ్బరి నూనె తయారు చేసుకోవడానికి ఇక్కడ మిల్లులు అవి లేవండి. సో మన దగ్గర అయితే అలా ముక్కల్ని మిల్లుకి ఇచ్చేస్తారు. జ్యూసీగా కొబ్బరుండలు రెడీ. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and keep watching for more videos. See you in next video guys. Until then, bye, take care.